హలో హాయ్ అందరికీ నమస్తే. మార్నింగ్ న్యూస్ మన ముచ్చట్లు. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యంగా ఉండండి, అనుకున్నది సాధించండి. టెట్ పై సస్పెన్స్. మే 20 నుంచి జూన్ 3 వరకు ఎగ్జామ్స్ ఉండగా మే 20న పట్టభద్రులలో ఉప ఎన్నిక ఉండడంతో మరి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయేమో అని చెప్పేసి సస్పెన్స్లో ఉన్నట్లు ఒక వార్త. మోడీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు, నమ్మో అంటే నమ్మించి మోసం చేయడం అంటున్న రేవంత్ రెడ్డి. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం, వాటిని ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు పంచుదామంటూ సిద్దిపేటలో అమిత్ షా ప్రసంగం. మలి దశ ఎవరిదో ప్రధానిని నిర్ణయించే ఎంపీ ఎలక్షన్లో రెండో దశ సర్వం సిద్ధం. నినాదాలు తప్ప నిధులువని మోడీ, ఒకడు ఓట్లు మరొకడు ఒట్లు, రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటారంటూ కేసీఆర్ తీవ్ర విమర్శలు. సూర్యాపేట జిల్లా కోదాడ శివారులో విషాదకర సంఘటన. ఆగి ఉన్న లారీని ఢీకొని 6 దుర్మరణం. కాంగ్రెస్ కొడుకులకు అహంకారం నెత్తికెక్కింది, ఆ పార్టీకి ఓటొస్తే సిద్దిపేట మెదక్ జిల్లాలు పోతాయంటూ హరీష్ రావు తీవ్ర విమర్శలు. మల్కాజిగిరిలో 114 మంది నామినేషన్లు అత్యధికంగా వేశారట. మొత్తం మీద తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ యొక్క తెలంగాణ 17 సెగ్మెంట్లలో 893 మంది వేసినట్లు